హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ధరణి డెవలపర్స్ వారు నూతనంగా నిర్మిస్తున్న వెంచర్లో ఉన్నాం పామర్లో. మరి వాళ్ళకి ఇక్కడ కొనుగోలుదారులకి ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు, ఇక్కడ దీని డీటెయిల్స్ ఏంటి, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం అండి. మరి మీరు కస్టమర్లకి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు, అసలు ఈ వెంచర్ నేమ్ ఏంటి, అసలు దీని డీటెయిల్స్ ఏంటి? మా కంపెనీ పేరు వచ్చేసి ధరణి డెవలపర్స్. మనం పామర్లో నూతనంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి వరకు పామర్లో ఎవరు ఇవ్వనటువంటి ఫెసిలిటీస్తో ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ రీతిలో మనం ఈ వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం కంపెనీకి సంబంధించి మనం ఎమ్యూనిటీస్ ఇస్తున్నామో దాన్ని ఒక బ్రోచర్ రూపంలో ఆల్రెడీ మార్కెట్లో మనం విడుదల చేయడం జరిగింది. ఓకే సార్, మరి కస్టమర్లు ఇక్కడ కొనుక్కోవాలంటే అసలు మీరు వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలు ఏంటి, అసలు ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి కదా, మీ దగ్గరే కొనడానికి గల ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు మీరు? అది ఇందాక నేను చెప్పినట్లు ఇప్పటి వరకు మనం పామర్లో ఇంతవరకు గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, సెమీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక వెంచర్ అనేది ఇప్పటివరకు లేదు. మనం ధరణి డెవలపర్స్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక అత్యున్నత నాణ్యత గల ప్రమాణాలతో ఈ యొక్క వెంచర్ని మనం ప్రజలకు ఇవ్వాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అందుబాటులో అందే విధంగా మనం ఈ రేట్లని పెట్టడం జరిగింది. ఓకే సార్, మరి ఇక్కడ డెవలప్మెంట్కి కావాల్సిన ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఏంటి, అసలు చుట్టుపక్కల ఏమైనా డెవలప్మెంట్కి ఆస్కారం ఉందంటారా? ఉంది. ఇప్పుడు మనం బ్రోచర్లో చూపించినట్టు ఆల్రెడీ మనం లేఅవుట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ మనం సిఆర్డిఏ వారికి దాఖలు చేయడం జరిగింది. ఈ పామర్లో మనం ధరణి డెవలపర్స్ వారు పామర్లో వేసినటువంటి వెంచర్కి సన్ రైజ్ సిటీ, ధరణి డెవలపర్స్ వారి సన్ రైజ్ సిటీగా మనం నామకరణం చేసి మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, మరి ఇక్కడ ఇప్పుడు బ్యాంకింగ్ సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇంకేమన్నా మన దగ్గర ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే బ్యాంక్ లోన్ సంబంధించిన ఫెసిలిటీలు కానీ కొనే వాళ్ళకి ఇంకేమైనా సదుపాయాలు ఇస్తున్నారా, లేకపోతే ఇంకేంటి? అవునండి, ఖచ్చితంగా మనం కొనుగోలుదారికి ఫ్రెండ్లీ ప్రాసెస్ విధంగా, అదే మనం ఇందాక మీకు చెప్పినట్లు బ్రోచర్లో చూపించినట్లుగా ధరణి డెవలపర్ సన్ రైజ్ సిటీ ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయంటే, మన వెంచర్కి చుట్టుపక్కల మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంలో నివాసానికి యోగ్యముగా నివాసాలు ఆల్రెడీ పామర్రు సిటీలోనే మనం ఈ వెంచర్ని వేయడం జరిగింది. వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్స్, స్పాట్ కన్స్ట్రక్షన్స్ జరిగే విధంగా ఫ్లాట్ కొన్న వెంటనే ఇక్కడ ఇల్లుని నిర్మించి ఇక్కడ నివాసయోగ్యంగా ఉండే విధంగా మనం ఈ వెంచర్ ల్యాండ్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తుపరంగా మనం 100% చూసుకుని అందుకు నిష్ణాతులైన వారితో మనం మాట్లాడి ఈ యొక్క వెంచర్ని మనం చూపించుకుని వాస్తురీత్యా మీరు చూసుకున్నట్లయితే మన వెంచర్కి తూర్పు దిశగా ప్రధాన రహదారి, మీరు చూసుకున్నట్లయితే చూపించండి, తూర్పు దిశగా ప్రధాన రహదారి. అలా మనం ఉత్తరానికి మన మచిలీపట్నం ప్రధాన రోడ్డుకి మనం వెళ్ళడం జరుగుతుంది. ప్రధాన రోడ్డుకి వెళ్ళడమే మనకి అతి చేరువలో, మీరు ప్రధాన రోడ్డుకి చేరుకోగానే బస్టాండ్, పామర్రు బస్టాండ్ అతి చేరువలో మన వెంచర్కి ఉంది. వాకబుల్ డిస్టెన్స్, అంటే ఆ వాకబుల్ డిస్టెన్స్, ప్రధాన రహదారికి వాకబుల్ డిస్టెన్స్లో మన వెంచర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఇందులో ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళు లోన్ ఫెసిలిటీస్ ద్వారా మన వెంచర్లో ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు మనం ఆల్రెడీ ఒక ప్రధానమైనటువంటి నేషనల్ బ్యాంక్స్లో లీగల్ హెయిర్లు చూపించుకుని మన లాయర్ల ద్వారా లీగాలిటీ డాక్యుమెంటేషన్ అన్ని చూపించుకుని వారి ద్వారా ఒక లీగల్ రిపోర్ట్ తీసుకుని వారి బ్యాంకుల నుండి అప్రూవల్ పొంది లోన్ ఫెసిలిటీస్ కూడా మన కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 80% లోను మంజూరు అవుతుంది వారికి. సరే సార్, మరి ఇప్పుడు ఈ కమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూపిస్తారా మాకు? తప్పకుండా అండి, మీరు నాతో పాటు ఉన్నారు కాబట్టి చూడండి. మీరు కూడా ఇందాక చెప్పినట్లు అదే తక్షణ గృహ నిర్మాణానికి అనుమతి ఇక్కడ వాతావరణాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది.
మనం ఇందాక చెప్పినట్లే కాకుండా ఇంకా అదనంగా మన వెంచర్కి సంబంధించింది ఎంట్రన్స్లోనే ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన వెంచర్ లోపల ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నిమిత్తం మనం మొక్కలు పెంపకం చేయడం జరుగుతుంది. సిఆర్డిఏ నామ్స్ ప్రకారమే కాకుండా ఇంకా అదనంగా మనం అనుకుని ఇంకా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. నామ్స్ ప్రకారం 40 అడుగుల రోడ్లు సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ స్ట్రీట్కి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా మన వెంచర్ ప్రత్యేకతలు చెప్పాలంటే ఓ పక్కన చూస్తుంటే మనకి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బందరు, ఇటు విజయవాడ నుంచి బందరు వరకు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బందర్ పోర్టుని శరవేగంగా పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి అతి చేరువలో మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి బెల్ కంపెనీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ మాకు కస్టమర్ల కోసం ఎంత డీటెయిల్డ్గా చెప్పినందుకు. మరి చూశారు కదా ధరణి డెవలపర్స్ వారి సన్ రైజ్ సిటీ ఒక డీటెయిల్స్. మరి దీని యొక్క ఫెసిలిటీస్ అన్నీ చూసిన తర్వాత మరి వినియోగదారులు ఎలా ఫీల్ అవుతున్నారో ముందు చూద్దాం. ఇంకో వారంలో ఆల్రెడీ ఇక్కడ మనకి డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. మరి ఇంకొక వారంలో దీని యొక్క అభివృద్ధి స్థాయి మరి ఏ విధంగా ఉంది, ఈ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయని దీని ఒక అప్డేటెడ్ వీడియోతో మరి ఇంకొక వారంలో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం.